రాజ్యసభ అభ్యర్థిగా జనసేన తరపున లింగమనేని రమేష్ అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి వనితా రాణికి నామినేషన్ పత్రాలు అందించారు. ఇక లింగమనేని రమేష్ నామినేషన్ ను 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. 6 జనసేన ఎమ్మెల్యేలు, 3 టీడీపీ ఎమ్మెల్యేలు, 1 బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. టీడీపీ కోటాలో చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో జనసేన కోటాలో పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడికి రాజ్యసభ స్థానం కల్పించారు. మరోవైపు టీడీపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కూటమి తరఫున అభ్యర్థిత్వాన్ని రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఇది చేసిన శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ సబ్మిట్ చేసి వచ్చాం. మరియు కొద్ది సమయం ఇస్తే ఎలక్ట్ అయినాక అందరితో మళ్ళీ మాట్లాడతాను. ధన్యవాదాలు. టుడే అవర్ beloved friend and our Jana Sainik Sri Lingamaneni Ramesh garu nominations applied nominations, and we are happy and we all love him, and we are very much happy that today he filed nominations, and all the best to Lingamaneni Ramesh. So definitely he is one of the backbone, means who assisted the sir in building the party and assisting in all the ways. So definitely again our party president proved once again that anybody who is helping the party and working for the party, whether he is visible or invisible, and definitely we will recognize them and we will promote them to the next level. So in this scenario, Mr. Lingamaneni Ramesh garu did the nomination today on behalf of our NDA alliance, and definitely he is very thankful to our party president, and it is our first Rajya Sabha for the Janasena. So we are all very proud and happy to represent Janasena in Rajya Sabha also. Thank you. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, అటు రాజ్యసభ అభ్యర్థిగా జనసేన తరపున లింగమనేని రమేష్ అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు టీడీపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడం కూడా చూస్తున్నాం. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉత్కంఠ అయితే వీడినట్టు తెలుస్తా ఉంది. గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఇటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమిలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరికి రాజ్యసభ స్థానం లభించింది, ఎవరికి రాజ్యసభ స్థానానికి సంబంధించి ఎన్డీఏ కూటమిలో 3 ప్రధానమైన పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఉన్న నేపథ్యంలో కేంద్రంలో ప్రధానంగా చూసుకుంటే బీజేపీకి రాజ్యసభ స్థానాలు అనేవి చాలా కీలకంగా మారింది. రాజ్యసభ స్థానాల కోసం కేంద్రంలోని పలు బిల్లులు కూడా రాజ్యసభలో ఆగిపోయిన పరిస్థితి ఉంది. సంఖ్యాబలం కాస్త తక్కువైన నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే రాజ్యసభ స్థానాలు దేశవ్యాప్తంగా ఎక్కడ ఖాళీ అయినా కానీ దాని మీద ఖచ్చితంగా బీజేపీ కన్నుంటది అనేది ఆ జగమెరిగిన సత్యం. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలకు సంబంధించి అయితే 4 ఖాళీ అయిన నేపథ్యంలో పరిమళ నత్వాని, ఆళ్ల అయోధ్య రామారెడ్డి, అలాగే టీడీపీకి చెందిన సానా సతీష్ కుమార్, పిల్లి సుభాష్ చంద్రబోస్, వీళ్ళ 4కి సంబంధించిన 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో వీళ్ళలో ఎవరికి కేటాయిస్తారు, ఏ పార్టీకి కేటాయిస్తారు, దానిలో ఎవరికి వరిచిద్ది అనేది అయితే పెద్ద ఎత్తున ఉత్కంఠ రేగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తానికి దాని మీద కొంత ఉత్కంఠ అయితే వీడినట్టు తెలుస్తా ఉంది. మొదటగా జనసేన పార్టీకి సంబంధించిన ప్రముఖ వ్యాపారవేత్త, జనసేన పార్టీ నాయకుడు లింగమనేని రమేష్ కి ప్రథమ రాజ్యసభ స్థానాన్ని అయితే జనసేన పార్టీ కేటాయించింది. రాజ్యసభ స్థానానికి సంబంధించి కొందరు వైసీపీ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 6, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన 1 ఎమ్మెల్యే, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు, మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేల సపోర్టుతో అసెంబ్లీలో రాజ్యసభ స్థానానికి అయితే లింగమనేని రమేష్ కొద్దిసేపటి క్రితం
నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే లింగమనేని రమేష్ తో పాటు మరికొందరు రేపు రాజ్యసభ స్థానానికి సంబంధించి అసెంబ్లీలో నామినేషన్ అయితే దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీకి ఎన్ని రాజ్యసభ స్థానాలు కేటాయిస్తారనే దాని మీద కూడా కొంత ఉత్కంఠకి తెరలేగిన పరిస్థితి ఉంది. మొదటగా టీడీపీకి కొన్ని జనసేన టీడీపీ పార్టీకి ఒక్కొక్కటిగా పంచుకుంటారేమో అని అన్న నేపథ్యంలో దానికి కూడా ఉత్కంఠ తెరలేగింది. జనసేన పార్టీకి ఒకటి, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించి 3 రాజ్యసభ స్థానాలు అయితే పంచుకునే విధంగా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, అలాగే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, టీడీపీ పార్టీకి సంబంధించి పల్లం శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు అందరూ కూడా కూర్చొని చంద్రబాబు నాయుడు నివాసంలో, తాడేపల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ యొక్క రాజ్యసభ స్థానాల ప్రక్రియ అయితే ఒక కొలిక్కి తీసుకొచ్చారు. మొదటగా నిన్న జనసేన పార్టీకి సంబంధించి మీడియా సమావేశంలో రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. జనసేన పార్టీ తరఫున ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కి రాజ్యసభ స్థానం కేటాయించడం. అయితే కొద్దిసేపటి క్రితం రాజ్యసభ స్థానం కోసం అసెంబ్లీలో దాఖలు చేసిన అనంతరం కూడా టీడీపీ పార్టీ తరఫున ఎవరికి కేటాయించబోతున్నారనే దాని మీద అయితే ఇంకా ఉత్కంఠ తొలగలేదు. దాని మీద ఇంకా టెన్షన్ వాతావరణం కలుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ రాజ్యసభ స్థానాలు పలువురి నాయకుల భవితవ్యం, జీవితం అనేది కూడా మనకి తెలిసిన విషయమే. ముఖ్యంగా గుంటూరు ఎంపీ గతంలో చేసిన గల్లా జయదేవ్, అలాగే బీసీ జనార్దన్ రెడ్డితో పాటు పలువురు పార్టీకి సంబంధించిన ఎస్సీ కోటాలో కానీ, మహిళా కోటాలో కానీ, అలాగే జనరల్ కోటాకి సంబంధించి కూడా పలువురు పార్టీ సీనియర్ నేతలు అయితే పోటీ పడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈ రోజు సాయంత్రానికి కానీ పూర్తి సమాచారం టీపీ తరఫున 3 రాజ్యసభ స్థానాలకి ఎవరు దిగబోతున్నారు బరిలోకి అనేది అయితే మనకి తెలిసే అవకాశాలు కనపడతా ఉంది. అనుష. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.